నీళ్లు నిధులు నియామకాల విషయానికి వస్తే నీళ్ళని మనం కాపాడుకున్నాం. కరెంటు వ్యవసాయం తెలంగాణ మొత్తం కరెంటు తెచ్చుకున్నాం, ఉచితంగా రైతులకు కరెంటు ఇచ్చినాం, పేద వాళ్లకు హాస్టల్లో చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చినాం, గురుకులాలు తీసుకొచ్చినాం. మన ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీకి వచ్చినట్టు చేసుకున్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలు రిక్రూట్ చేసుకున్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మనం జీతభత్యాలు ఇచ్చుకున్నాం, పిఆర్సీ ఇచ్చుకున్నాం, అత్యధిక జీతభత్యాలు ఇచ్చుకున్నాం. మరి ఇవాళ చూస్తే 2 లక్షల ఉద్యోగాలు లేవు. నీళ్లు ఇవాళ కృష్ణానదికి మన వాటా, కృష్ణానది దాదాపు 70-80 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నాం, కానీ పంపులు పెట్టుకుని ఆన్ చేసే పరిస్థితి లేదు, కాలువలు దోక్కునే పరిస్థితి లేదు. కృష్ణానది మీద మన ఆధిపత్యం పోతూ ఉంది. నదీ జలాలు మొత్తం కూడా కాళేశ్వరం పిల్లలు పోతే దాన్ని రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కరెంటు పోతూ ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు లేవు, తాగడానికి నీళ్ళు మళ్ళీ బోరింగ్ల నీళ్ళు బోరింగ్ రిపేర్ చేస్తూ ఉన్నారు. కనుక ఏ స్ఫూర్తితో అయితే కొట్లాడినామో మళ్ళా అదే మిలియన్ మార్చ్ మళ్ళొకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాష్ట్ర సాధన గురించి మనం మిలియన్ మార్చ్ చేసినాం. ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని సంరక్షించుకోవడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ మనం నడిపించాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, లేదు. ఏ నియామకాలలో కూడా న్యాయం జరగట్లేదు. మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంది. చాలామంది అక్కడ ఉద్యోగులు ఇక్కడ వస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ సలహాదారు, నీటిపారుదల సలహాదారుడు ఇన్ని రోజులు మనకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ నీటిపారుదల శాఖకు సలహాదారుడు ఎట్లా అవుతుంది? మళ్ళీ మనం ఆంధ్ర తెలంగాణ కొట్లాడుకుందాం. మళ్ళీ మనం 2 రాష్ట్రాలు విడిపోయి ఇద్దరం బాగుపడాలని మేము కోరుకుంటా ఉన్నాం, కానీ ఇలా పేచీలు పెట్టి పంచాయతీలు పెట్టి చూస్తూ ఉన్నారు. కనుక మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మళ్ళొకసారి మనం అందరం కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి మళ్ళీ కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పించడానికి, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా మళ్ళీ మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులను కాపాడుకోవడానికి కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నీళ్ళను మనం కాపాడుకోవడానికి కూడా, మన వాటా మనం దక్కించుకోవడానికి కూడా మరొకసారి మిలియన్ మార్చ్ చేసే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ కూడా పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసలు బాసులైనటువంటి మా అమరులకు హృదయపూర్వకంగా ఆ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై మిలియన్ మార్చ్.